రాబోయి చందమామ ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమతో ఎంతో లేని కన్నుతో చూడరా చంద్రిక 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 లే చంద్రిక ఎందుకు ఇలాంటి పని చేసావు చంద్రిక లే చంద్రిక ఎంత పని చేసావు చంద్రిక చంద్రిక లే లే చంద్రిక చంద్రిక ఏంటి చంద్రిక ఏంటి పిచ్చి పని చేసావు లే చంద్రిక పద హాస్పిటల్కి వెళ్దాం పద చంద్రిక పద నీకేం కాదు నేనున్నాను చంద్రిక 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 లే చంద్రిక చంద్రిక నేను నిన్ను కాపాడుకుంటాను చంద్రిక చంద్రిక లే వదలండి వదలండి నేను ఎక్కడికి రాను ఏం మాట్లాడుతున్నావు చంద్రిక ఏంటి వద్దు అసలు నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే వదిలేసి వెళ్ళిపోమంటావా నీకేమన్నా పిచ్చి పట్టిందా చంద్రిక పద హాస్పిటల్కి వదలండి మీరు చంద్రిక ఏమైంది ఎందుకలా ఉన్నావు వైశాలి గారు తను నిద్ర మాత్రలు మింగేసింది నేను రాను ఎక్కడికి రాను ఏంటమ్మా చంద్రిక అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా ఎవరిని సాధిద్దామని ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు ముందు హాస్పిటల్కి వెళ్దాం పద వద్దు నా దగ్గరికి ఎవరు రావద్దు నా దగ్గరికి ఎవరైనా వచ్చారంటే నేను ఇక్కడే చచ్చిపోతాను చంద్రిక నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా చంద్రిక ప్లీజ్ నా మాట విను చంద్రిక అసలు స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నావు ఇంకా నువ్వు పూర్తిగా అన్కాన్షియస్ అయ్యావంటే చాలా ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ చంద్రిక త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పద నేను రాను ఎవరు నా జోలికి రావద్దు అందరూ బయటికి వెళ్ళండి వెళ్ళమంటున్నాను కదా అన్నంత పని చేస్తుంది ఆగు నువ్వు వెళ్తారా మీ కళ్ళ ముందే కోసుకొని చచ్చిపోమంటారా వెళ్ళండి వెళ్ళండి చంద్రిక ప్లీజ్ వెళ్తారా లేదా చంద్రిక ప్లీజ్ చంద్రిక బయటికి వెళ్ళండి ఆగు చంద్రిక ప్లీజ్ చంద్రిక వెళ్ళండి ప్లీజ్ నా మాట విను వెళ్ళండి వద్దు వెళ్ళండి ప్లీజ్ చంద్రిక వెళ్ళండి చంద్రిక చంద్రిక ప్లీజ్ చంద్రిక 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 ప్లీజ్ తలుపు తీ చంద్రిక ఒక్కసారి తలుపు తీ చంద్రిక చంద్రిక ప్లీజ్ చంద్రిక 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 నా మాట విను చంద్రిక చంద్రిక తలుపు తీ చంద్రిక ప్లీజ్ చంద్రిక ప్లీజ్ చంద్రిక తలుపు తీ చంద్రిక చంద్రిక చూడరా ఎటు చూడరా మసకబారిన చంద్రిక ప్లీజ్ చంద్రిక 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 నా మాట విను చంద్రిక చంద్రిక ప్లీజ్ తలుపు తీ చంద్రిక లేదు నేను బతకూడదు లేదు తలుపు తీ చంద్రిక మీరు వెళ్ళిపోండి చంద్రిక ప్లీజ్ నా మాట విను ఎవరు ఇక్కడ ఉండొద్దు ఒక్కసారి
దయచేసి వెళ్ళిపోండి. ఎటు చూడరా. హలో డాక్టర్, మీరు వెంటనే ఒకసారి ఇంటికి రండి. ఎనీ ఎమర్జెన్సీ? అవును డాక్టర్, చాలా అర్జెంట్. నేను ఎవరి మాట వినను. అందరూ వెళ్ళిపోండి. రండి డాక్టర్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమైంది మీనాక్షి గారు? చంద్రిక స్లీపింగ్ పిల్స్ మింగింది. అయితే తనని హాస్పిటల్కి తీసుకురావాలి గాని ఇలా ఇంటికి పిలిపించడం ఏంటి? ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి? మేవెంత చెప్పినా తను రావట్లేదు డాక్టర్. మమ్మల్ని బయటికి గెంటేసి తలుపు గడి పెట్టేసుకుంది. ఇంకా ఆలస్యమైతే ట్రీట్మెంట్కి తను ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాల్సి వచ్చింది. ముందు అర్జెంటుగా తనకేమైందో చూడండి. రండి. చంద్రిక తలుపు తీ. చంద్రిక రండి డాక్టర్. ప్లీజ్. భరత్ డాక్టర్ గారు వచ్చారు. చంద్రిక డాక్టర్ వచ్చారు, తలుపు తీ. చంద్రిక దయచేసి అందరూ వెళ్ళిపోండి. నేను ఎవరి మాట వినను. డాక్టర్, చంద్రికకేం కాదు కదా? తన ప్రాణానికి ఏ ప్రమాదం ఉండదు కదా? ఏం కాదులేరా, నువ్వు కంగారు పడుకో. డాక్టర్ గారు వచ్చారు కదా, అంతా చూసుకుంటారులే. చంద్రిక తలుపు తీ. చంద్రిక చంద్రిక తలుపు తీ ఒకసారి. చంద్రిక తలుపు తీ. చంద్రిక 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 ప్లీజ్. చంద్రిక దయచేసి నన్ను వదిలేయండి. ఛ, ఏంటమ్మా ఇది? అన్ని సమస్యలు తీరిపోయాయి, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కదా, మళ్ళీ ఇంకొక సమస్య మొదలైంది. ఛీ, ఛ, నా జీవితంలో ఎప్పుడు ఇంతేనమ్మా. ఏ రోజు నేను ఆనందంగా ఉన్నదే లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది. ఆ వీరభద్రం ఇష్యూ నుంచి బయటపడ్డాం, కాస్త ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటే రుద్రాని కూడా మారిపోయింది. ఇంకా మన జీవితంలో కష్టాలు లేవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకున్నాను. ఛ, కానీ ఇలా జరుగుతుందని మాత్రం అస్సలు అనుకోలేదమ్మా. అసలు చంద్రిక ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. నా మీద ఎందుకు కోపం పెంచుకుందో, ఎందుకు నాకు దూరం కావాలి అనుకుంటుందో, ఎందుకు నన్ను ఇలా తన మాటలతో చేతలతో ప్రతి క్షణం నరకం అనుభవించేలా చేస్తుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదమ్మా. అసలు అసలు చంద్రిక ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నా మీద కోపం పెంచుకుందో, ఎందుకు నాకు దూరం కావాలనుకుంటుందో, ఎందుకు నన్ను ఇలా తన మాటలతో చేతలతో ప్రతి క్షణం నరకం పెడుతుందో నాకు అసలేం అర్థం కావట్లేదమ్మా. భరత్ చూడు, ఇప్పుడు నువ్వేమనుకున్నా ప్రయోజనం లేదు. కొంచెం ఓపిక పట్రా. చంద్రిక చంద్రిక ప్లీజ్. చంద్రిక చంద్రిక దయచేసి అందరూ వెళ్ళిపోండి. నేను ఎవరి మాట వినను.